ఈరోజు మనం బాగా గమనిస్తే ఏంటనో ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదు టైప్ చల్లగా షూర్. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు. ఓహో అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. ప్రజలకు భద్రత అంతకంటే లేదు. అదే టెన్షన్ గా ఉంది సూర్య గారు. మీరు చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎందుకు ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతా ఉంది. నీకేం తెలుసురా వాటి విలువ? హాస్టల్ కాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. ఇంకొకసారి నోట్లోంచి చుమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకుని మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. దరిద్రం పోలీస్ వ్యవస్థకు దాపురించింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని జైలుకు పంపి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మళ్ళీ ప్రభుత్వం మారితే ఈ పాపను చూడలేదు, అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన. ఈ దేశం యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాధికారం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తా ఉంటే మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అడవి పంది వచ్చి చేనును మేసిపోతే, పొలాన్ని మేసిపోతే ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. గొడ్డలి మర్చిపోతుందేమో, అది దాని గుణం. కానీ చెట్టు మర్చిపోదు, అది దాని గాయం. ఊర పంది చెవులు కోసినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని నేను వేడుకుంటున్నాను. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాబు కానిస్టేబుల్ ఏవండి, నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? భయభ్రాంతులను చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. మళ్ళీ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయి. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్నపిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. మీరు కూడా జైల్లోకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అరెస్టులు చేయిస్తున్న పెద్దలు మర్చిపోకూడదని దాన్ని పక్కన పెడితే ఈరోజు ఈ మద్యం కుంభకోణం విషయంలో అన్ని లిక్కర్ ఫ్యామిలీయరా? లిక్కర్ ఫ్యామిలీయా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. ఆయనను అరెస్ట్ అయినా చేయాలి, ఏంట్రా ఇది? లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలని నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. వాస్తవం కాదండి, మీరు చెయ్యాలంతే.